పెట్టుకున్న తర్వాత టోనర్ అనమాట ఫస్ట్. సో ఇది మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను నేను. సో స్కిన్ కేర్ అనేది మేకప్లో కీ రోల్ పోషిస్తుంది చెప్పాను కదా, కంపల్సరీ స్కిన్ కేర్ చేసుకోవాలి మనము. సో ఈ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నాను. ఫేవరెట్ ఇల్యూమినేటర్. సో కొంచెం యూస్ చేస్తాను. నేను బయటకు వెళ్ళినప్పుడు మేకప్ వేసుకున్నప్పుడు యూస్ చేస్తాను. చాలా రేర్గా వేసుకుంటాను మేకప్. సో వేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ఇల్యూమినేటర్ని యూస్ చేస్తాను. డార్క్ సర్కిల్స్ అండ్ ఫేస్ మీద మొటాలు, పిగ్మెంటేషన్ అలాంటివి కానీ హెవీగా ఉంటే మనం కలర్ కరెక్ట్ యూస్ చేస్తాము. సో నాకు అంత హెవీగా లేవు కాబట్టి ఐ విల్ గో విత్ కన్సీలర్ అనమాట. డైరెక్ట్గా నేను కన్సీలర్ యూస్ చేస్తున్నాను. నా టోన్ కంటే ఒక టోను డార్క్ తీసుకుంటున్నాను అనమాట. డార్క్ తీసుకొని కన్సీలర్ని యూస్ చేసి నా డార్క్ సర్కిల్స్ని కవర్ చేస్తాను. ఫౌండేషన్ వచ్చేసి మ్యాక్ నుంచి తీసుకున్నాను. సో బ్యాక్ సైడ్, హ్యాండ్ బ్యాక్ సైడ్ వేసేసి నా షేడ్ వచ్చేసి NC40 అనమాట. ఫౌండేషన్ ని ఒక లేయర్ లాగా వేసేసాం కదా మన ఫేస్ మీద. సో ఐ మేకప్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఐ మేకప్ అండ్ ఐ లైనర్, కాజల్ నా ఫేస్కి సెట్ అవ్వదు అనమాట. సో అవి వేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ నా ఫేస్కి ఎందుకో నాకు సూట్ అయినట్టు అనిపించదు. అందుకని నేను ఎప్పుడు కూడా వేసుకోను అనమాట, స్కిప్ చేసేస్తాను. డైరెక్ట్గా నేను మస్కారాకి వెళ్ళిపోతాను అనమాట. యాక్చువల్గానే ఇట్లా తిక్కుగా ఉంటాయి కాబట్టి నేను ఐబ్రోస్ కూడా చేయట్లేదు. ఐ విల్ గో విత్ మస్కారా. మస్కారా వేయడం వల్ల మన ల్యాషెస్ అనేవి లిఫ్ట్ అవుతాయి మంచిగా. మరీ లైన్ లాగా కాకుండా కొంచెం మన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. గో విత్ రెనా లిప్స్టిక్ అనమాట. ఈ లిప్స్టిక్ చాలా బాగుంటుంది. సో నాకు చాలా నచ్చుతుంది అనమాట. పర్సనల్గా చాలా మంచిగా అనిపిస్తుంది. ఫైనల్గా బొట్టు. నాకు చిలకం అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువ చిలకమే ప్రిఫర్ చేస్తాను నేను. సింపుల్గా లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి అలా యూస్